ఏంటంటే, ఆ చిన్నపాటి ఒక సంతోషకరమైనటువంటి ఏమో మరి సంతోషం అంటామో, దురదృష్టం మనకు తెలీదు గానీ, ఆ సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే, నా ఫిజికల్ ఇంటిమసీ అనేటటువంటిది శ్యామ్‌తో ఒక్కసారే జరిగింది. ఆ ఒక్కసారి కూడా నేను ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడ్డాను. నా భర్తతోనే నాకు కంటిన్యూయస్ నా కాబోయేటటువంటి భర్తతోనే నాకు కంటిన్యూయస్ ఫిజికల్ కాంటాక్ట్ కాబట్టి, నా కడుపులో ఉన్నటువంటి బిడ్డకి తండ్రి నువ్వే ఇతని శ్రీనే అని చెప్తుంది కాబట్టి, అది కొంతవరకు నీకు ఒక ఓదార్పు, ఒక ఇది అని అనుకోవచ్చు. నువ్వు నమ్మకపోతే మనం ఏమీ చేయలేం. లేదు సార్ అది కూడా నమ్మను. ఇంత పిచ్చి పనులు చేసినటువంటి అమ్మాయి శ్యామ్ అనేటటువంటి వ్యక్తే కాదు, చాలా మందితో కూడా నడిపించుంటుంది. ఈరోజు కపటి నాటకం ఆడుతుంది. ఈ అమ్మాయిని నమ్మటానికి లేదని నువ్వు అంటే కనుక మేమేం చెప్పలేం. ఇక్కడితో తెగ్గొట్టుకోండి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరిగిందేంటంటేనమ్మా, నువ్వు ఇప్పటికీ కూడా పూర్తిగా రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే కనుక ఇక్కడ యూ ఆర్ నాట్ ఫీలింగ్ ద గిల్ట్. ఇక్కడ బాధ రావాలి. ఫస్ట్ మార్పు రావటానికి ఫస్ట్ బాధ రావాలి. నీలో బాధ రాలే. బాధ ఎందుకు కలగట్లేదు అంటే కనుక, అరే! అతను అన్యాయం అయ్యేటటువంటి ఫీలింగ్ నీకు రావట్లే. ఎందుకు? నువ్వు చూసేటటువంటి చాలా మంది క్యారెక్టర్స్‌లో 10 మంది చూసావో, 100 మంది చూసావో నాకు తెలీదు గానీ, ఇతను 101 సో, మిగతా వాళ్ళు ఎలాగైతే కనుక టెంపరరీగా నీతో అసోసియేట్ అయ్యి వీడియో కాల్‌లో గాని, డైరెక్ట్ గాని వచ్చి ఎళ్ళిపోయారో, ఇతన్ని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నావు. సో, అందు గురించి నేను ఇందాక ఏమన్నాను అంటే కనుక, ప్రేమిస్తున్నావా అంటే కనుక ప్రేమిస్తున్నానన్నావు. దయచేసి ఆ పదం వాడొద్దమ్మా. ఇక్కడ ప్రేమ, దోమ అంటూ ఏమీ లేదు. మిగతా వాళ్ళు డబ్బులిస్తున్నారు. ఇతను డబ్బులు ఇవ్వట్లేదు అంతే తేడా అని అన్నా. అయినా గాని నువ్వు అతని పక్కన ఎందుకు పెట్టుకున్నావు అంటే కనుక, ఆ సింబాలిక్ అనేటటువంటి అంశం గురించి పెట్టుకున్నావు. ఎక్కడ కూడా నీలో పశ్చాత్తాపం లేదు. ఎక్కడ గిల్ట్ లేదు. ఎందుకు అంటే కనుక ఇక్కడ నీకు పోయిందేంటి? ఏమైంది? ఇక్కడ ఏం పోలే. నీకెందుకంటే ప్రేమ అనేటటువంటి దాని యొక్క మీనింగ్ తెలీదు. అతనొచ్చాడు. అతను కూడా మిగతా వాళ్ళలాగే నాతో కలిసాడు. అతని వల్ల నేనిప్పుడు గర్భవతినయ్యాను. వెళ్ళిపోతున్నాడు. ఫినిష్. అంతే నువ్వు అలా అంత అబ్రప్ట్‌గా క్లోజ్ చేసేసావు ఈ సిట్యుయేషన్. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే, ఈరోజు నీకు డబ్బులు కనిపిస్తున్నాయి. డబ్బులు ఏ లెక్కన ఏ తావున వస్తున్నాయి అనేటటువంటిది నీకు లెక్కలేదు. నీ దగ్గర ఒక 2 సెల్ ఫోన్‌లు, ఐఫోన్‌లు పెట్టుకుంటావు. అతనికి ఒక ఐఫోన్ కొనిస్తావు. సో, డబ్బులు ఇంత 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 సుఖాన్నిస్తూ ఒక మనిషిని నీ పక్కన పెట్టుకొని ఇంజినీరింగ్ చదువుతున్నటువంటి నువ్వు ఎటువంటి ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్‌కమ్ అనేటటువంటిది అంటే ఒక లెజిబుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేనటువంటి నువ్వు ఇంత డబ్బులు ఒక 22, 23 సంవత్సరాలప్పుడు నువ్వు చూసి వేరే వ్యక్తిని కూడా కాబోయే మొగుడిని పోషించేటటువంటి స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోయుంటే నీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో, ఇదంతా కూడా డబ్బులు అనేటటువంటి మత్తు. ఇక్కడెక్కడ ప్రేమ అనేటటువంటిది ఏమీ లేదు. నువ్వు ఇప్పటికీ కూడా టైం అనేది ఎందుకు అడుగుతున్నావు అంటే కనుక, నీకేంటంటే యూ ఆర్ అసెసింగ్ ద రిస్క్ బెనిఫిట్ రేషియోస్ అనమాట. ఇక్కడ రిస్క్ అండ్ బెనిఫిట్ అసెస్ చేస్తున్నావు నువ్వు. ఏంటి? అరే! ఇప్పుడు ఇతన్ని వదులుకోవాలా? అంత ఈజీగా వచ్చేటటువంటి డబ్బుల్ని వదులుకోవాలా? అది నీకు అర్థం కావట్లే. అరే! అంత ఈజీగా ఒక గంట మాట్లాడితే ఇన్ని వేల రూపాయలొస్తున్నాయి. ఏ వృత్తి చేస్తే కనుక ఇంత డబ్బులొస్తాయి? వీడి ప్రేమ గురించి నేను అవన్నీ వదులుకోవటం ఏంటి? రేపొద్దున వీడు సుఖపెడతాడా అంత డబ్బులు తీసుకొచ్చి నన్ను? అనేటటువంటి కాలిక్యులేషన్ చేసుకోవటం వల్ల ఈరోజు మాకు టైం కావాలి సార్ అని నువ్వు అడుగుతున్నావు. నీకు చాలా ఇంటెన్స్ కౌన్సెలింగ్ కావాలి. చాలా ఇన్ డెప్త్ కౌన్సెలింగ్ రావాలి. ఎందుకంటే ఈ అబ్బాయిని ఇక్కడ కూర్చోపెట్టి అతను పిచ్చోడు. అతనికేమీ తెలీదు. అంతా ఫోన్ ఎందుకు ఎంగేజ్ వచ్చిందో తెలీదు. ఫోన్ కాల్స్ ఎందుకు కట్ అవుతున్నాయో తెలీదు. ఎవరితో అర్ధరాత్రన, అపరాత్రంగా వీడియో కాల్స్ మాట్లాడుతున్నా అవేమీ అసెస్ చేయలేదు. నార్మల్‌గా ఎవరైనా ఏంటంటే కనుక మినిమమ్ సెన్సిబిలిటీ ఉండేటటువంటి పెళ్లి కావాల్సినటువంటి ఏం చేస్తుంది? ఈ అర్ధరాత్రనక, అపరాత్రనక నా భార్య ఎవరితో వీడియో చాట్ చేస్తుంది? ఎక్కడికెళ్తుంది? ఈ టైంలో ఫోన్ ఎందుకు ఎంగేజ్? అది అనుమానం అవ్వక్కర్లేదు. అట్‌లీస్ట్ దట్ ఈస్ ఎ బేసిక్ అసెస్‌మెంట్. ప్రపంచం తెలియనటువంటి అమ్మాయివి ఎవడు ఏ మూలన పెట్టేసి ఏం ట్రాప్ చేస్తున్నాడనేది బేసిక్ అసెస్‌మెంట్ కూడా ఇతను చేయలేదు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అంతే స్థాయిలో ఆ అమ్మాయి ప్రేమిస్తుంది కాబట్టి అని చెప్పి అక్కడ కట్ చేసేసి నేను ఒక బ్లైండ్ ఫెయిత్‌తో వదిలేసాడు. ఇలాంటి వ్యక్తి నీకు దొరకటం అదృష్టమా? లేదంటే ముందే నిన్ను అనుమానించి ముందే నీ నెత్తి మీద మేకు దిగ్గొడితే కనుక అక్కడే ఆపు ఉండేటటువంటిది. కాబట్టి ఇలాంటి ఇంత అమాయకత్వంగా ఉండే మనిషి నీకు దొరకటం దురదృష్టం. సో, ఈ పరిస్థితిలో అతనున్నాడు. సో, ఈరోజు నేనైతే మాత్రం బాబు ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చింది. కాబట్టి నువ్వే ఆ బిడ్డకి తండ్రి. కాబట్టి నువ్వు ఆ అమ్మాయితో పాటు కలిసి ప్రయాణం చేసేయి అని చెప్పేటటువంటి స్థాయి, స్తోమతలో గాని నేను లేను. ఎందుకంటే ఐ కాంట్ గ్యారంటీ. నేను ఒక్కళ్ళతోనే ఉన్నానండి. మిగతావన్నీ వీడియో కాల్స్. నమ్మాలని అనిపిస్తుంది. అదే కరెక్ట్ అన్నది. ఎందుకంటే నీకు పుట్టబోయేటటువంటి బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా అదే నిజమని చెప్పాలని నాకుంది. కానీ హౌ కెన్ ఐ వౌచ్ ఫర్ ఇట్? హౌ కెన్ ఐ గ్యారంటీ ఇట్? నా దగ్గర ఏం టెస్ట్ లేదే. నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఇతనే అనేది చెప్పడానికి నా దగ్గర ఏం టెస్ట్ లేదే. ఎందుకంటే దిస్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. నువ్వు కంటిన్యూయస్‌గా చేసేటటువంటి తప్పే వ్యాపార దృష్ట్యా
అది తప్పు, తప్పు, తప్పు చేసుకుంటే అట్‌లీస్ట్ ఇప్పుడైనా ఇక్కడికొచ్చి మేడం కాళ్ళ మీద పడి, "మేడం నాది తప్పయిపోయింది. నాకు బుద్ధి గడ్డి తిన్నాను. నేను తప్పు చేశాను" అని అనుంటే కనుక అట్‌లీస్ట్ అతను కూర్చోపెట్టి, "నాయనా నువ్వు వినయ్యా. ఆ అమ్మాయి తప్పు రియలైజ్" అని చెప్పు. ఇంకా టైం కావాలి అని అంటున్నావంటే కనుక ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కథ చెప్పావో ఒక సింగిల్ ఎన్‌కౌంటర్ అని చెప్పేటటువంటి మాటలో వాస్తవం లేదన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి బాబు సీను అన్నీ మర్చిపోయి ముందు ఆ అమ్మాయితో ట్రావెల్ చేయని మాత్రం నేను అడగను. నీకైతే మాత్రం చాలా ఇంటెన్స్ కౌన్సెలింగ్ కావాలమ్మా. ఎందుకంటే నీ వల్ల చాలామంది నష్టపోతారు. ఇలాంటి అమాయకులు చాలామంది బలైపోతారు. ఎందుకంటే కనుక వ్యాపార దృష్ట్యా ఒక కథ నడిపిస్తావు. పెళ్లి దృష్ట్యా ఒక మొగుడు కావాలి కాబట్టి ఇంకొకళ్ళ పక్కన నిలబడతావు. ఇలాంటి వాళ్ళు చాలామంది క్యూలో నిలబడేదానికి రానున్న రోజుల్లో అవకాశం ఉంది. ఎందుకంటే నీ ఏజ్ ఇంకా 22 ఇయర్సే కాబట్టి. సో నీకు చాలా ఇన్ డెప్త్ కౌన్సెలింగ్ కావాలి. వాస్తవానికి నీ ఇన్‌ఫాక్ట్ కావాలంటే కనుక మీ పేరెంట్స్‌ని కూడా నీ పక్కన కూర్చోపెట్టి వాళ్ళతో కూడా మాట్లాడి, వాళ్ళ ద్వారా కూడా నీకు బుద్ధి కౌన్సెలింగ్ చెప్పించవలసినటువంటి అవసరం ఉందమ్మా. లేదంటే సమాజానికి నువ్వు చాలా నష్టాన్ని కలిగిస్తావు. అదే. మేడం మీరేం చెప్తారు? మేడం ఇది యాక్చువల్‌గా 1% కూడా మ్యారేజ్ చేసే కేస్ కాదు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ కూడా ఇక్కడ నమ్మడానికి లేదు. ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాము. ఎప్పుడైనా గబుక్కున మనం ఫోన్‌లు చూస్తే ఆటోమేటిక్‌గా ఒక మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ర్యాండమ్‌గా వచ్చే మెసేజ్‌ల్లో మీరు లోన్‌లీగా ఉన్నారా? మీరు పలానా వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇంత పే చేయండి ఇది అని. ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నవాడు ఎవరైనా కానీ ఆటోమేటిక్‌గా అది చాలా సీరియస్‌గా నడుస్తున్న సీక్రెట్ పాయిజనింగ్ బిజినెస్ అది. తెలియక. ఎందుకంటే ఖాళీగా కూర్చుంటున్నారు. ఓకే. ఎవరో దొరికారు కదా అని దానికేదో 1000 5,000 ఏదో ఉంటాయేమో. అయి పే చేసేసుకోవడం వాళ్ళతో ఒక 1 అవర్ ఏదో టైమ్ అంతే. స్పాన్. ఇలా ఆ టైమ్ స్పాన్‌లో మాట్లాడుకోవడం అనేది నడిచిపోతుంది. సో, ఆ నడిచిపోయిన వ్యక్తులు అవతల వ్యక్తులు ఎవరో ఒకళ్ళు బిజినెస్ రన్ చేస్తేనే గదా! ఆ రన్ చేసే వ్యక్తుల్లో ఓకే. ఇలా ఆళ్ళెవరైనా ఏదో టీమ్ ఉంటారేమో అనుకున్నాను నేను. ఇది ఒక బిజినెస్ లేకపోతే పార్ట్ టైమ్‌గా వాళ్ళని తీసుకొని అట్లా చేస్తారేమో అని. ఈయనకి ఎవరైతే లవర్ ఉన్నాడో ఈవిడకి, ఆ లవర్‌కి సంబంధించిన బెస్ట్ ఫ్రెండు ఈ బిజినెస్‌కి లీడర్ ఒక రకంగా. ఆ బిజినెస్‌లో అతను చేస్తున్న పని బయట వ్యక్తుల్ని ట్రాప్ చేయాల్సింది పోయి, ఎందుకంటే అలా అని ఓపెన్‌గా చెప్పినప్పుడు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. బెస్ట్ ఫ్రెండ్ యొక్క కాబోయే లవర్‌ని అది ఒక లవరు కమ్ కాబోయే వైఫ్‌ని పట్టుకొని ఆ బిజినెస్‌లోకి ట్రాప్ చేసి దింపాడు అంటే, ముందు చెంపలు పగలగొట్టాల్సింది వాడికి. ఎందుకంటే దానికి తగ్గ వ్యక్తులు ఇంట్రెస్ట్ చూపించి వచ్చే అమ్మాయిలు వేరుంటారు. వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయిస్తే బావుండేది. నెక్స్టు ఇక్కడ ఈ అమ్మాయి విషయానికొచ్చేసరికి 2 ఇయర్స్ నుంచి లవ్ చేసిన వ్యక్తి ఉండగా, ఫ్రెండొచ్చి ఇలాంటి బిజినెస్ ఆఫర్ ఇస్తే, ఎళ్లి చెంపలు పగలగొట్టాల్సింది పోయి, డబ్బుకి కక్కుర్తి పడిపోయింది. షార్ట్ స్పామ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చనే ఒక టైప్ ఆఫ్ బిజినెస్ కింద ఈవిడ ట్రీట్‌మెంట్ తీసుకొని అది ఒక నాకు తెలిసి కొంతకాలం మాట్లాడుతూ ఉండుంటది. బాగా రిపీటెడ్‌గా అంటే అడ్వాన్స్‌డ్ ఐఫోన్‌లే కొనిచ్చే రేంజ్‌లో ఉందంటే, ఆ ఇన్‌కమ్ ఏ రేంజ్‌లో ఉండుంటది. మేబీ ఈ వీడియో చూసి జనాలంతా అబ్బో! మాకు కూడా కాల్స్ దొరికితే బావుండు అనుకోకండి. దరిద్రం అట్లాంటివి ఏమి ఉండవు. దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో బ్లాక్ మెయిలింగ్‌లు ఎక్కువ నడుస్తాయి. ఇప్పుడేంటంటే ఆ అబ్బాయి అసలు పెళ్ళే చేయకూడని కేసులో అతనొచ్చి మనల్ని అడుగుతున్నదేంటంటే, నన్ను ప్రొటెక్ట్ చేయండి. నాకు ఈ అమ్మాయిని వదిలించండి అంటే ఈజీ కేస్ ఇది. అవును. కానీ నాకు పెళ్లి చేయండి, ఆ అమ్మాయిని మార్చండి అంటున్నాడు. అతను వచ్చి అడుగుతున్నాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం తప్ప, స్టార్టింగ్ నేనన్న మాట ఇదసలు పెళ్లి చేసుకోవడానికి తగ్గ క్యారెక్టరే కాదు అని. ఎందుకంటే ఇలా ఈజీ మనీకి అలవాటు పడిన అమ్మాయిలు స్టాండ్‌గా ఒక భర్త తోటో ఒక కాపురం చేస్తారనేది మనం బిలీవ్ చేయలేం. ఇక తినేమన్నా చదువుకోలేదా? మంచి మంచి ఫ్యామిలీలో ఉంది. ఇంజినీరింగ్ చదువుతుంది. రేపొద్దున మంచి జాబ్ వస్తది. ఆ ఇన్‌కమ్ చాలు అనే సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఈవిడ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అతను నాకు ఆ అమ్మాయి వద్దండి అంటే హ్యాపీ. ఈ ఒక్క రీజన్‌తో మనం వదిలిచ్చేయొచ్చు. అతను కావాలంటున్నాడు. ఇక ఈవిడ విషయానికొచ్చేసరికి ఆ అబ్బాయికే కౌన్సెలింగ్ ఇచ్చి నాన్న నువ్వు కావాలనటం ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఉన్నంతలో అమ్మాయిని లవ్ చేసాడు. ఏదో ఆ అమ్మాయే కావాలనుకుంటున్నాడని అతనేదో అంటున్నాడని మనం అనుకోవాలి గానీ, రియల్‌గా ఈవిడ విషయం మాట్లాడితే ప్రెగ్నెన్సీ అంటూ లేకపోతే నేను అతనికే కౌన్సెలింగ్ ఇచ్చేదాన్ని. అరే బాబు! ఈ అట్లాంటి అమ్మాయి మనకొద్దురా బాబు అని. ఎందుకంటే నువ్వు మంచోడివి, నువ్వు అమాయకుడివి. ఇలాంటి అమ్మాయినికి రెగ్యులర్‌గా కాపాడడం ఎవ్వడి వల్ల కాదు. ఈజీ మనీకి అలవాటు పడిన ఏ అమ్మాయిని మనం సేవ్ చేయలేం. అసలు ఒక ఆడది దలుచుకుందంటే ఎన్నన్నా చేయగలదు. అందులో మీ ఆవిడ, మీ వుడ్ బి నంబర్ 1. అర్థమవుతుందా? ఇక్కడ యెస్ మేము మేడం. కన్సిడర్ చేసేది ఏంటి అంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంచుకుంది. ఆవిడ డీఎన్ఏ టెస్ట్ అయినా నాకు ఓకేనండి. అతనే భర్త, అతను కావాలి. అతన్నే పెళ్లి చేసుకుంటానండి అంటుంది. కర్మ కొద్దీ ఇద్దరు కావాలంటున్నారు. అందువల్ల మేము కొంచెం ఓపిక చేసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సరే ఆ కౌన్సెలింగ్‌లో కూడా ఈవిడిచ్చిన ట్విస్టు
ఆలోచిస్తానండి అని 4 నెలల ప్రెగ్నెన్సీ పెట్టుకొని ఆలోచించేదేముంది? ఆవిడ ఓన్ డెసిషన్ తీసుకొని ప్రెగ్నెన్సీ తీయించేసుకొని ఉంటే, ఏ పో అవతలకి అనేదాన్ని. అసలు నీలాంటి దానికి పెళ్ళే చెయ్యం మేము. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళకి ఒక్క కాల్ చేస్తే నిన్నెక్కడుంచాలో అక్కడుంచుతారు. నిన్ను చదివిచ్చి, సొసైటీలో గౌరవం ఉంచి, ఎవరో ఎనక ముందు లేని పిల్లోడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే, నిన్ను నమ్మి ఆ అబ్బాయిని కూడా వాళ్ళు ఒప్పుకుంటే, నువ్వు పేరెంట్స్‌ని మోసం చేసావు. లవ్ చేసిన అబ్బాయిని మోసం చేసావు. సొసైటీని మోసం చేసావు. ఇంకా దారుణం పుట్టే పిల్లల్ని మోసం చేస్తున్నావు. తండ్రెవడో నువ్వు చెప్పితే తప్ప భూప్రపంచానికి తెలీదు. తనకి తెలీదు మేడం. తనకి తెలీదు సార్. అదే తనేదో చెప్తుంది గానీ, ఏదో శ్యామ్ ఎవడు ఇందులో? అతని ఫ్రెండు. ఓ పక్కన భర్తతో ఎవరైతే లవర్ ఉన్నాడో, కాబోయే భర్త ఉన్నాడో అతనితో నీకు ఫిజికల్ రిలేషన్ ఉంటే, అంత కొవ్వెక్కి నువ్వు శ్యామ్‌తో పడుకోవాల్సి, వీడియో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండమ్మా, నాకసలు అది అర్థం కాలా. నువ్వు చేస్తున్న బిజినెసా? పోనీ మోరల్‌గా మాట్లాడుకుందాం. ఓకే. వీడియో కాల్స్ చేసింది. డబ్బుకి కక్కుర్తి పడిందని 4 చెంపలు అటు ఇటు వాగిస్తాం. మార్చి ఆ అబ్బాయి చేతిలో పెడతాం. అబ్బాయి ఫ్రెండ్‌తో ఎందుకు పడుకున్నావు? ఎందుకు వీడియో తీసుకున్నావు? అంటే అది కూడా బిజినెసే కదా మీది. ఆ బిజినెస్ నువ్వు చేసావా అంటానికి అదే ఎగ్జాంపుల్. అది వన్ నైట్ స్టాండ్ అంటే నేను నమ్మను. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ కావాలంటే మీ లవర్ ఉన్నాడు. ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాను అంటున్నావు కదా! ఇతని దగ్గర లేనిది ఏంటి? శ్యామ్ దగ్గర ఉన్నదేంటి నీకు కొత్తగా? నువ్వేమన్నా కొత్తగా వెరైటీలు చూపించి వీడియోలో బిజినెస్ పెంచుకోవాలి తప్ప. నాకు తెలిసి ఇదైతే నేను నమ్మనండి, ప్రెగ్నెన్సీ ఇతని వల్లే వచ్చిందని. అయినా అతను అడుగుతున్నాడు కాబట్టి ఈవిడ నమ్ముదాం మనం. ఒక పిల్లాడికి పుట్టే పిల్లలకి తండ్రి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది ఈ అమ్మాయి మారతాను అంటే నేను మాట్లాడతాను తప్ప, నీకు టైం కావాలని అంటే చెంపలకు పగలగొట్టి పంపించను. అసలు పంపించను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇప్పుడు. ఆ శ్యామ్ గాడికి ఫోన్ చేస్తాను. చెప్పు. వాడిని జైలుకి పంపించి బిజినెస్ చేస్తున్నందుకు ఇది ఇల్లీగల్ బిజినెస్ అమ్మా, దీనికి ఎట్లాంటి లైసెన్స్ లేదు. చేసిన దానికి, చేయించిన దానికి ఇద్దరిని కలిపి లోపల వేయడమే. వీళ్ళ పేరెంట్స్‌కి తెలియాలండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు శ్యామ్‌ని వదిలేసినా ఇంకెవరితోనో కూడా ఆ బిజినెస్ తెలిసింది. ఈవిడ కొత్తగా బిజినెస్ కూడా పెడతది. సిగ్గు లేకుండా అతను అడుగుతున్నాడు కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడడం. లేకపోతే దొబ్బే అవతలకి అని ఏంటమ్మా చెప్పేదాన్ని. మంచి ఫ్యామిలీ, చక్కగా చదువుకుంటున్నావు. ఏంటి ఈ దరిద్రం అంతా? ముందు ఆ మైకల్లోంచి, ఆ మత్తులోంచి బయటికి రా. అరే ఇంత చక్కగా అక్కడ మంచిగా చెప్తున్నాడు. ఇవన్నీ చూడండి, మానేస్తే చక్కగా మారతాననట్లే. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటున్నాడు. ఒక మంచి ఫ్యామిలీలోకెళ్ళు, చక్కగా ఉండు, హ్యాపీగా ఉండు. డాక్టర్ గారు చెప్పారు, మేడం చెప్తున్నారు. ఇంకేంటి ఆలోచన ఏం లేదు. నీకు? ఇప్పుడు ఆ శ్యామ్‌కి ఫోన్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి. నాన్న వాళ్ళ ఇంట్లో నువ్వు వాళ్ళ ఇంకా నెంబర్ ఆలోచిస్తానంటే గనక మేడం చెప్పింది నిజంగా ఇంట్లో జరుగుద్ది ఇక్కడ. వాళ్ళకి చెప్పాలండి. ఈ మేడం అమ్మాయి చెప్పింది అట్లా జరుగుద్ది ఇక్కడ. లేదు మేడం ఆలోచించాను. ఏం ఇంకా ఆలోచించావు? అతనితోనే ఉంటాను ఇంకా. ఈ బిజినెస్ సంగతి ఏంటి? నువ్వు చెప్పగానే మేము నమ్మేస్తామా? ఇప్పుడు ఈ వీడియో ఎలా వచ్చింది? సరే ఇప్పుడు ఇందులో నువ్వే ప్రూఫ్ ఏంటి? కావాలంటున్నావు. నువ్వు ఇంక ఇప్పుడు వీడియోల అయిపోయింది గురించి కదా. మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఇంకా మానేసి వచ్చేస్తే పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, నువ్వు దాని మీదే ఉండు. ఇంకా ఆ అవన్నీ వీడియో delete టాపిక్ చేయాలి. మాట్లాడొద్దు. నీకు అట్లాంటి అమ్మాయి కూడా ఓకే అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి మేము ఎంతసేపు ఆ, కష్టపడుతున్నాం. ఆ అమ్మాయి మారతాను అంటుంది. అవి డిలీట్ చేసుకో. ఇంకా శ్యామ్ గారిని కట్ చేయి ఫస్ట్. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాం మేము. అమ్మాయి ఇలా మిస్టేక్ చేసిందమ్మా, ఇంకోసారి మీరు ఆ అబ్బాయిని వద్దు జాగ్రత్తగా మేడం చూసుకోండి అని. చెప్పకండి ప్లీజ్. మరి నువ్వు మారేవంటానికి మాకేంటి? మారుతాను మేడం, ఇంకా పక్కా మారుతాను. ఇలా శ్యామ్ గడికి ఫోన్ చేసి అసలు వాడిని తిట్టి ఆడి మీద కేసు పెడతావా నువ్వు? పెడతాను మేడం. శ్యామ్ మీద కేసు ఫైల్ చేస్తావా? ఇట్లాంటి బిజినెస్ చేస్తున్నా నువ్వేనా ఇంకెవరైనా అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడు ఇట్లా? మీకు తెలుస్తారు కదా, ఉండుంటారు కొంతమంది అని. నాకంటే ఏం తెలియదు మేడం. ఎవరి కాళ్ళకి సీక్రెట్ గానే రన్ చేస్తాడా? తెలియదు మేడం. ఓకే. శ్యామ్ మీద అయితే కంప్లైంట్ ఇప్పించాలి సార్. లేకపోతే ఏంటంటే వీళ్ళ రిలేషన్ ఇంకా సీక్రెట్ గా కంటిన్యూ అవ్వచ్చు. ఆ అబ్బాయి మనల్ని నమ్ముకొని వచ్చాడు. ఈ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ లెస్ అని చెప్పినా కూడా నాకు కావాలి ముర్రో అంటున్నాడు కాబట్టి, నానా నువ్వు ఇప్పుడు ఏదో అవసరం కోసం పెళ్లి చేసుకుంటానని కాదు, ఇలాంటి అమ్మాయిని భరించడం అంటే మామూలు వ్యక్తికి ఉండాల్సిన ఓపిక కంటే ఇంకా బ్రాడ్ మైండ్, ఇంకా ఓపిక ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే నువ్వు ఈ రోజు ఈ అమ్మాయిని కావాలి అను. వన్స్ ఒకసారి ఆ అమ్మాయిని తీసుకున్నాక ఈ పాత విషయాలు ఎత్తి రోజు ఆ అమ్మాయిని పిన్నిస్తూ గుచ్చ మాకు. లేదు మేడం. ఎందుకంటే అది ఇంకా నరకం. దానికంటే అమ్మాయిని ఇప్పుడు వదిలేయడానికి నీకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, కట్ చేయిస్తాం. కావాలంటున్నావు కాబట్టి ఒక్కసారి ఈ అమ్మాయి నీ లైఫ్ లోకి వచ్చినాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లని హెరాస్ చేయడం కుదరదు. నాన్న మీ ఇంట్లో వాళ్ళకి మేము చెప్పడం మా బాధ్యత అమ్మా, ఇంత తెలిసిన తర్వాత కూడా. ఎస్పెషల్లీ వెన్ షీ ఇస్ ప్రెగ్నెంట్ ఐ ఆ, థింక్ కాబట్టి మేమైతే Yeah. ఇంటిమేషన్ చేస్తాం. కానీ వాళ్ళకి కూడా మేము ఓపికగా కౌన్సిలింగ్ ఇస్తాం, చెప్తాం ఎందుకు ఈ మిస్టేక్ జరిగిందని. మీకు శ్యామ్‌కి మధ్య ఉన్న వీడియో గురించి అయితే మేము చెప్పం. ఇలా యాప్స్‌లో ఏదో మాట్లాడుతుందంటండి, అవన్నీ కట్ చేయించండి, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అనేది అయితే మేము చెప్తాం. నువ్వు ఇంకా లైఫ్‌లో ఎక్కడైనా గాని ఏదైనా చేస్తే మాత్రం ఈసారి చాలా సివియర్‌గా ఉంటది. ఆ పిల్లోడు పెట్టే కేసులు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాగే మీరు శ్యామ్ మీద ఒక కంప్లెయింట్ ఇవ్వండి. మీలాగే ఎంతమందిని ట్రాప్ చేస్తున్నాడో మాకు తెలియదు కాబట్టి. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. బెటర్. నాన్న ఇంక మీరు నమ్మకంతోటే వెళ్ళండి.
మేము కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం ఇప్పుడు. ఓకే మేడం. ఓకే చేయండి, కలిసండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మీరు ఆ మేడం. వీడియో కూడా డిలీట్ చేయండి అమ్మా. ఓకే మేడం. థ్యాంక్ Thank యూ. you. థ్యాంక్ యూ సార్. మేడం Thank you so యాక్చువల్ much. గా నేనైతే ఈ అమ్మాయిని నమ్మడం కాస్త కష్టమే, కానీ అబ్బాయి కావాలంటున్నాడు కాబట్టి ఉన్నంతలో మనం వాళ్ళ Yes. పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేద్దాం. Okay. ఇన్ఫార్మ్ చేసి మేబీ చేంజ్ అవుతే అబ్బాయి అదృష్టం, అమ్మాయి అదృష్టం, పుట్టే పిల్లల అదృష్టం, లేకపోతే ఫోర్త్ మనకి మంత్ గా అంటుంది కాబట్టి మేబీ మారొచ్చు పిల్లలు పుట్టాక అని అనుకుంటున్నాను. బట్ చూద్దాం. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే వాళ్ళు మారినట్టే అనిపిస్తున్నారు. అండ్ అనిపిస్తుంది. సార్ చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇక మీద అతను కావాలంటున్నాడు కాబట్టి ఇక మనం ఏమి Yes, చేయలేం. yes, yes, yes. సో థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా కాలేజ్ చదువుకునే అమ్మాయిలందరూ కూడా ట్రాప్ చేస్తున్నట్టుగా చాలా వింటున్నాం బయట. సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్స్ ఏంటి, ఇవన్నిటి కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. డెఫినెట్ గా ఏజ్ గ్రూప్ అనేది ఈజీ మనీకి అట్రాక్ట్ అవుతూ Influence ఉంటారు, అవుతుంది. పాకెట్ మనీ కావాలని చెప్పేసి. సో అలాంటివి కాకుండా ప్లీజ్ చుట్టుపక్కల మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది కూడా, అంటే ఫోన్లలో ఎక్కువ కాంటాక్ట్ ఉండడం కన్నా కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. దాన్ని బట్టి కొంతమందికి ఏమన్నా సలహాలు కావాలన్నా ఇవ్వడం అనేది కుదురుతుంది. కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.